గుంటూరు జిల్లాలో కలరా కేసులు పెరుగుతున్నాయి. 2 రోజుల్లో 10 కలరా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలరా ప్రబలిన ప్రగతి నగర్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాస్ పర్యటించి పారిశుధ్యాన్ని పరిశీలించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా ప్రగతి నగర్లో పర్యటించి మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇది కవర్ చేయలేదు. ఇక్కడ అర్బన్ నుంచి రాలేదు. మేనేజర్ శిరీష, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి మేడం. మనకి మెడికల్ క్యాంప్ కావాలి కూడా నోడల్ ఆఫీసర్ ఒకసారి వచ్చాక చూడమని చెప్పండి. వస్తాను మేడం, ఇక్కడ కూడా వస్తాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామన్నారు. నేను ఎక్కడైనా చూపించారా? చూపించలేదు కదా. ఇప్పుడు త్వరగా బాబు సరి చెప్పండి అమ్మా. మనం 1 మంత్ పెట్టాం మేడం. ఇక్కడ ఒకటి తెనాలి లేదు. సో ఈ 1 మంత్ కూడా ఇక్కడ మీరు దేనికి వచ్చారు? ఇప్పుడు సప్లై చేస్తున్నారు కదమ్మా, ఇస్తున్నారు కదా, అదే వాడండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే వ్యాధికి సంబంధించి అధికారులు తీసుకోబోయే చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది? సింధు, ఏదైతే ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి కలరా కేసులు బయటపడటంతో కూడా ఒక్కసారిగా ఆ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్నటి వరకు కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నట్లు కూడా భావించారు. ఈరోజు ఉదయం అయితే మాత్రం మరి 7 కేసులు మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్లో నమోదైనట్లు కూడా తెలిసిన వెంటనే కూడా వైద్య శాఖ అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా గుంటూరుకు సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి ప్రగతి నగర్ ఏదైతే ఉందో, ప్రగతి నగర్ అదేవిధంగా కూడా ఓల్డ్ గుంటూరులో మాత్రం ప్రధానంగా ఈ కేసులు కలరా కేసులు అయితే వచ్చినటువంటి నేపథ్యం. అంటే మొన్న ఒక వారం రోజుల నుంచి కూడా డయేరియా లక్షణాలతో అయితే మాత్రం జీజీహెచ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటికీ 242 మంది జీజీహెచ్లో డయేరియాతో జాయిన్ అయిన సందర్భంలో వాళ్ళకి టెస్టులు నిర్వహించారు. టెస్టులు నిర్వహించిన తర్వాత వాళ్ళల్లో ఒక ముగ్గురికి ఏదైతే ఈ హిబ్రోనియా కల్రే అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ఉన్నట్లు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆ కలరాకి సంబంధించి ఆ ముగ్గురికి కలరా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత తెనాలికి సంబంధించిన అంగల్కుదురుకు సంబంధించినటువంటి ఒక మహిళకు కూడా కలరా ఉన్నట్లు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. తర్వాత ఈరోజు మాత్రం ఒక్కసారిగా కూడా 7 కేసులు, అంటే ఎయిమ్స్లో 7 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి కూడా కలరా ఉన్నట్టు నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఈ కలరా ప్రబలకుండా మాత్రం వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు కూడా మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించాయి. ప్రధానంగా ఈ కలరా వచ్చినటువంటి ఏదైతే ప్రగతి నగర్ ఉందో ఆ ప్రగతి నగర్లోకి ఈరోజు ఉదయం అయితే మాత్రం దీనికి సంబంధించి అయితే మున్సిపల్కి సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే రవీంద్ర ఉన్నాడో రవీంద్ర వెళ్ళటం జరిగింది. అదేవిధంగా కూడా ఆ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా వాళ్ళైతే కూడా దగ్గర నుండి చూసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ పరిస్థితులు, అదేవిధంగా కూడా పారిశుద్ధ లోపం ఏ విధంగా ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి అయితే సారించారు. మొత్తం గుంటూరుకి సంబంధించి 7 మెడికల్ క్యాంపులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతాల్లో అయితే ఈ కలరా వచ్చేటువంటి అవకాశం ఉందో ఆ కలరాకి సంబంధించి సింటమ్స్ కనిపిన ప్రాంతంలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం అయితే మాత్రం కలెక్టర్ అయినటువంటి తమీం అన్సారియా కూడా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఏ విధంగా ఉండాలి ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కూడా ఆమె అయితే మాత్రం వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఆ ఏరియాలో ఉండేటువంటి కలరా ట్రేస్ అయినటువంటి ప్రాంతంలో మాత్రం పూర్తిగా కూడా నీటిని అయితే బంద్ చేయించి అక్కడికి వాటర్ ట్యాంకుల్లో అయితే నీటిని ఇంటింటికి చేరవేస్తున్నారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దని ఇప్పటికే చెప్పారు. అలాగే పానీపూరి బండిలను కూడా పూర్తి స్థాయిలో నిషేధించిన పరిస్థితి. ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం పూర్తిగా కూడా స్ట్రీట్ ఫుడ్ని మాత్రం బంద్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తానికి ఈ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కలరాకి మీద మాత్రం దృష్టి సారించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.